ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా హుజూరాబాద్ రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పొట్టుపెట్టు నేర్పించినాం, మేము వచ్చినాకనే మీకు పండుగలు చేసుకుని నేర్పించినాం, మేము వచ్చినాకనే మీరంతా బోనాలు ఎత్తుకుని నేర్పించినాం. మేము ఉన్నాం కాబట్టి దేవుడు బాగున్నాడు. వీళ్ళు వచ్చినా దేవునికి ఏం కాదు. వీళ్ళు పుట్టక ముందు దేవుడు మంచిగానే ఉన్నాడు. బీజేపీని బొందబెట్టినాక కూడా దేవునికి ఏం కాదు, దేవునికి ఏం నష్టం రాదు. దయచేసి దండం పెట్టిన మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, ఐదేళ్లు గాలి తిరుగుంటే గాలి ముచ్చట్లు మాట్లాడిన అవలగాళ్ళు మనకు అవసరం లేదు. మన కోసం, మన హుజూరాబాద్ కోసం, మన కరీంనగర్ రైతన్న కోసం, మన కమలాపూర్ నేతన్న కోసం, మన హుజూరాబాద్ వ్యాపారస్తుల కోసం మాట్లాడే ఒక మునగాడు ఎంపీ కావాలి. ఆయన మన వినోద్ కుమార్ గారు. రేపటి రోజున మీరు అవకాశం ఇస్తే పార్లమెంట్ లో కరీంనగర్ తరపున గట్టిగా గొంతున పెట్టి అక్కడ కేంద్రం నుంచి నిధులు రాబట్టే సత్తా ఉన్న నాయకుడు. ఇక్కడ మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి ఎంపీ కూడా. ఒక జోడీదారు దొరికితే ఇద్దరు కలిసి హుజూరాబాద్ ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటది. దయచేసి నేను మీకు చేసే విజ్ఞప్తి, అనవసరంగా ఆగం కాకుర్రి. మతం పేరు మీద, దేవుని పేరు మీద మ్యాజిక్లు చేస్తే దానికి ఆగం కాకుర్రి. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 400 సిలిండరు 1200 అయింది మోడీ వచ్చినాక. అన్ని పిరం చేసిండు నరేంద్ర మోడీ. పప్పు పిరం, ఉప్పు పిరం, చింతపండు పిరం, నూనె పిరం. ఎందుకంటే అన్నిటి మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద 34% పన్నులేసి ప్రపంచం మొత్తంలో చమురు ధరలు తగ్గినా, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినా మన దగ్గర పెరిగేందుకు కారణమైనడు నరేంద్ర మోడీ. మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే తప్పకుండా అన్ని కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. అందువల్లనే పెరిగినాయి. దయచేసి నేను నిన్న కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎటు ఆలోచన చేయకుండ్రి. కారు గుర్తు 3వ నెంబర్ మీద ఉన్నది బ్యాలెట్ మీద. ఎల్లుండి పోలింగ్ లో 3వ నెంబర్ మీద బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి కారు గుర్తున్నది. కారు గుర్తు కోటేసి గెలిపించండి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఒక్క మాట అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. నిజాయితీగా, నా కోసం చెప్పకూడదు. కేసీఆర్